హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు అయితే హోమ్ టూర్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అందరూ చూసేసేయండి. అలాగే వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. యాక్చువల్గా అయితే ఆల్రెడీ అయితే మనం లివింగ్ రూమ్ కానీ కిచెన్ టూర్ కానీ ఇవన్నీ కూడా సపరేట్గా అయితే డీప్ క్లీనింగ్ ఎలా చేశాను. దీంట్లోనే 90% కింద ఫ్లోర్ అంతా కూడా మీరు ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేసినంత చూశారు. కానీ ఏంటంటే కొంచెం మంది న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. అలాగే రిలేటివ్స్ అయితే టోటల్గా మా హౌస్ ఎలా ఉంది, కొంతమంది అంటే కోవిడ్ టైంలో మేము ఆక్యుపై చేసాం కదా, సో ఇంటీరియర్స్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా వీడియో చూపిద్దామని అనుకున్నాను. అందుకని ఈ వీడియో హోమ్ టూర్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా చూడలేదు అని అంటే కనుక ఏదైనా ఐడియా ఉపయోగం యూజ్ అవుతుందేమో ఈ ఇంటీరియర్స్ అని అనుకుంటే కనుక ఒకసారి ఒక లుక్ వేసేయండి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. యాక్చువల్లీ అయితే మన ఫాల్ సీలింగ్ అయితే ఇలా చేయించాము. అలాగే గ్లాస్ పెట్టి లోపలైతే లైటింగ్ పెట్టాము. మనకైతే అస్సలు ఏమీ ఐడియా లేదు మనం ఇంటీరియర్స్ చేయించే టైంలో. సో అప్పుడు కోవిడ్ అయిన టైంలో ఆగస్ట్ 13కి మనకి కీస్ ఇస్తే సెప్టెంబర్లో వుడ్ వర్క్ స్టార్ట్ చేసాం. మనమే ఇక్కడ ఉండే విల్లాస్ 500 విల్లాస్ అయితే మనమే ఫస్ట్ ఆక్యుపెన్సీ మనం తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ అప్పటికే ఫ్రెండ్స్ తీసుకున్నారు కానీ సెకండ్ మేము. సో అయితే కానీ వుడ్ వర్క్ అది స్టార్ట్ చేసింది మనమే కాబట్టి సో అంత ఐడియా లేదు. మన ఓన్ ఇమాజినేషన్స్తోనే అన్నీ చేసుకోవడం అయితే జరిగింది. ఓన్లీ ఫ్రిడ్జ్ మీద నీ ఫొటోసే ఉంటాయా మమ్మీ, ఎప్పుడు మా ఉండవా అని చెప్పి మా పాప ఇలా మళ్ళీ వాళ్ళ పాత ఫొటోస్ ఏవో వాళ్ళ రూమ్లో దొరికితే అన్నీ తీసుకొచ్చి ఇట్లా ఫ్రిడ్జ్కి అంటించిందనమాట. సో ఆల్రెడీ మీరు లివింగ్ రూమ్ని అయితే మొత్తం చూసేసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిందంటే ఫ్రిడ్జ్ మీద ఇదనమాట. అయితే ఈ ఆర్చ్ వచ్చి చాలామంది కొంతమంది స్టార్టింగ్లో ఇది వాల్పేపర్ అట్లాగా కూడా అనుకున్నారు. కానీ ఇది వుడ్ కలర్ అట్లా వచ్చిందనమాట. వుడ్లోనే అట్లా వేశారు, ప్లైవుడ్. సో అదనమాట సంగతి. ఫ్రంట్ సైడ్ అయితే అంతా కూడా అంటే నాకు బొమ్మలు పెట్టుకోవడానికి కావాలని చెప్పి అలా చేపించాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే డైనింగ్ హాల్కి లివింగ్ రూమ్కి సపరేషన్ అయితే ఉంటేనే మనం ఇక్కడ కూర్చున్నా తిన్నా ఏదైనా బాగుంటుంది అన్నట్టు ఇట్లా వెర్టికల్ బ్లైండ్స్ ఇట్లా చేయించాము. సో మనకి డబల్ లేయర్ వస్తుంది. మనకి ఎండ కావాలి అన్నా కూడా కొంచెం తీసుకుని అట్లా జెబ్రా బ్లైండ్స్ అన్నట్టు అనమాట. సో లివింగ్ రూమ్ అయితే చూసేసారు కదా ఇంటీరియర్స్. ఇది కిచెన్. ఆల్మోస్ట్ చాలాసార్లు కిచెన్ క్లీనింగ్లో కానీ లేదా కిచెన్ టూర్లో కూడా చూసుంటారు. ఇదైతే ఐకే నుంచి తీసుకున్నాము. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇది డైనింగ్ హాల్లో పెడదాం అనుకున్నాం కానీ అక్కడ పెట్టడానికి అవ్వలేదని చెప్పాడు ఎలక్ట్రీషియన్. సో నాకు కిచెన్లో కూడా మంచి ప్లేస్, నాకు నచ్చే ప్లేస్ లివింగ్ రూమ్ అండ్ కిచెన్ అయితే నాకు చాలా ఇష్టం అన్నట్టు. నేను లివింగ్ రూమ్లోనే కాదు ఇక్కడ కూడా నాకు ప్లెజెంట్గా అనిపిస్తాయి అని చెప్పి బొమ్మలన్నీ ఇక్కడ కూడా పెట్టుకుంటాను అనమాట. అలాగే చిన్ని కృష్ణుడు వినాయకుడిని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఏమైనా వండినప్పుడు వెంటనే అక్కడ చూపించవచ్చు కదా. ఇంతకుముందు వరకు బాబా ఉండేవారు. హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ చిన్నవి అక్కడ పెడితే ఏమైనా వండిన వెంటనే అక్కడే చూపించేయచ్చు అని అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇలా కిచెన్లో ఎలా సర్దాను ఏంటి, యాక్చువల్లీ ఏం చేయించాము, ఇంటీరియర్స్ ఎలా ఉంది ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఇట్లా ఇచ్చాడు. దేనికి అది నేను అంటే ప్లాన్డ్గా అప్పుడైతే ఎవ్రీ ఇంచ్ చాక్ పీస్ పట్టుకుని వచ్చి ఆ వుడ్ వర్క్ అతనితో ఇలా చేయించండి, ఇది ట్యాండమ్స్ పెట్టండి, నాకు ఇది వద్దు, ఎవ్రీ ఇంచ్ ఏమంటారు చాక్ పీస్తో గీసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది రావాలి, ఇంత ఉండాలి అన్నీ చెప్తే ఇది అంటే కిచెన్ అయితే ఓన్గా 100% నేను డిజైన్ చేసుకుంది అనమాట. ఇలా ట్యాండమ్సే పెట్టమని చెప్పాను నేను. మార్నింగ్ పాలు పొంగిపోయాయి. సో స్టాండ్స్ అయితే కడిగిచ్చాను. సో నెక్స్ట్ అయితే ఇలా నాకు స్టీల్ ఎక్కువ వాడడం అంత ఇష్టం లేదు. సో ట్యాండమ్స్ లాగే పెడితే ఈ స్టాండ్స్ అయితే మనకి ఏమైనా పాడైనా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు ప్లేట్స్ పెట్టుకోవడానికి.
మీకు అంతా ఎంటీ కనపడుతుంది కదా. మార్నింగే అమ్మాయి వచ్చి అన్ని కడిగి వెళ్ళింది, ఇంకా నేను ఏం సర్దలేదు. అప్పటికే నేను ఇంకా వీడియో తీద్దాంలే అన్నట్టు ఇంకా వీడియో తీసాను అనమాట. సో పాల గిన్నెలు చిన్న చిన్న బౌల్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను కింద. డైలీ యూజ్ అయ్యేది అన్నీ కూడా యాక్సెస్కి ఈజీగా ఉండేటట్లు చూసుకుంటాను అనమాట. గ్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్ని టీ కప్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేశాను. నెక్స్ట్ ఈ పైన అంతా కూడా ఇలా రెగ్యులర్గా వాడేవి. అయితే ఏంటంటే పైన హైడ్రాలిక్ డోర్ ఒకటి ఊడిపోయింది, అది కార్పెంటర్ని పిలిచామన్నమాట. ఇప్పుడు వస్తున్నాడు అంట అతను, అది ఫిట్టింగ్ చేయించాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ డోర్లో అయితే కొంచెం నేను ఎట్లా అంటే కార్న్ఫ్లెక్స్ కానీ చాకోస్ లేదా ఇడ్లీ రవ్వ ఇలా వేస్తా. డైలీ అయితే హ్యాండిల్ చేయను, అవి ఐక్య నుంచి తీసుకొచ్చాం అనమాట ఆ బాటిల్స్. అండ్ ఈ చిమ్నీ వచ్చేసరికి మనకి ఎట్లా స్పీడ్ కానీ స్లో కానీ మీడియంలో కానీ అన్నీ కూడా మనం హ్యాండ్స్తోనే సెన్సర్ అన్నమాట. సో మనకు కావాల్సిన స్పీడ్ని అది కూడా మనం హ్యాండ్తోనే ఇటు, కానీ చాలా గట్టిగా హ్యాండ్ స్లోగా అంటే అవది, చాలా మన హై ఎనర్జీ యూస్ చేయాలి. నేను చాలా రేర్ వాడతాను చిమ్నీ, అంత పెద్ద పెద్ద వంటలు ఏమీ వండను, ఎందుకంటే డైలీ అలాగే వుడ్ వర్క్ కూడా ఏమీ పాడైపోదు అబ్బా, నేను డైలీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ ఇక్కడ ఇచ్చాడనమాట, అది వేస్టేజ్ వాటర్కి ట్యాప్ అలా షింక్లోకి ఇచ్చామన్నమాట. నేను గిన్నెలు కూడా కిచెన్లో ఉంచాను, ఏ రోజుది వాడిన వెంటనే గిన్నెలన్నీ బయట టబ్లో పెట్టేస్తాను యూటిలిటీ ఏరియాలో. అండ్ నెక్స్ట్ ఇలా కిచెన్ చూసారా, గిన్నెలు ఇంకా సర్దలేదన్నమాట, అక్కడ ఉంటాయి ఎప్పుడు. ఈ టాల్ యూనిట్ని కూడా నేను ఇలాగే ట్యాండమ్స్ లాగే కావాలని నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఎక్కడ ఐరన్ వాడొద్దు, స్టీల్ వాడొద్దు. స్టీల్ దాంతో పెట్టడం వల్ల ఏమో నాకు అంత కంఫర్ట్ అనిపించదు తీసేటప్పుడు పెట్టేటప్పుడు. ఇట్లా నాకు ఓపెన్గా ట్యాండమ్స్ టైపే కావాలి టాల్ యూనిట్స్ అంటే. దీన్ని కూడా ట్యాండమ్ చెప్పాను కదా, కిచెన్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ నేను డిజైన్ చేసుకున్నాను, నాకు ఇలా కావాలని చెప్పి. నాకు ఎంత నాలెడ్జ్ ఉందో అంతలోనే చేసుకున్నాను. అప్పుడు ఫస్ట్ హౌస్ కాబట్టి నేను ఎవరిది చూసి నాకు అంత ఐడియా కూడా లేదు. అండ్ నెక్స్ట్ తర్వాత ఎవరిది కూడా అంత చూడడానికి ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకంటే మా హౌస్ అప్పటికే అయిపోయింది కాబట్టి. సో చాలామంది అయితే మన హౌస్ది చూసి తర్వాత మన యూట్యూబ్ది ముందు ఇది చూసారు కదా, ఉల్లిపాయల బుట్ట ఇట్లాగా ఒకటి పెడదాం చాలు మేడం అన్నాడు. బట్ నేనైతే దేవుడి సామాన్లు పెట్టుకోవడానికి ఇంకోటి పెట్టు, పైన ఉల్లిపాయలు ఉంటే కింద దేవుడి సామాన్లు ఉంటాయని అనుకున్నాం, అలా పెట్టించాను అనమాట. నెక్స్ట్ అయితే ఇది రేర్గా తీస్తాం అబ్బా, అందుకని పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అట్లాంటివన్నీ కూడా నేను ఆ పైన పెట్టి సర్దడం అయితే అది కూడా వారానికి 1-2 సార్లు సర్దుతా. కానీ ఈ టాల్ యూనిట్ అయితే అతను చెప్పాడు ఇంటీరియర్ అతను, ఇది పెద్దదైపోద్ది మ్యామ్ మీ కిచెన్కి టాల్ యూనిట్ అని, సారీ ఐలాండ్ అని. కాకపోతే ఈ ఐలాండ్కి ఏంటంటే కింద చక్రాలు కూడా ఉంటాయి. నాకు ఇష్టము అయితే దీన్ని తీసుకెళ్ళి కిచెన్ మధ్యలో పెడతాను, లేదంటే ఇలా అడ్డుగా అనిపిస్తుందంటే చివరికి తోసేస్తాను అనమాట. అయితే దీనికి కింద వీల్స్ పెట్టించాం, చాలా హెవీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీరు చాలాసార్లు మన దేవుడి మందిరంలో షార్ట్స్ వీడియోస్లో కూడా మన దేవుడి మందిరం చాలాసార్లు చూశారు కదా. ఈరోజు సండే అవ్వటం వల్ల పూజ రూమ్కి కూడా హాలిడే అన్నట్టు సింపుల్గానే చేయించుకున్నాను. పూజ రూమ్ అయితే కొంచెం రెనోవేట్ చేసేది ఉంది, కానీ ఎప్పటికప్పుడు అలా అయిపోతుంది. హస్బెండ్ మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 8-8:30కి వస్తున్నారు. నాకు తెలిసిన పని ఏంటంటే క్లీనింగ్, ఏదైనా ఉంటే వండడము, ఇంకా శుభ్రము, ఇంకా ఏమి ఊసిపోలేదంటే యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఏమైనా రీల్స్ చేసుకోవడము, ఈ క్లీనింగే సరిపోతుంది అనమాట. సో ఇదన్నమాట సంగతి. ఇది 160 స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనకి ఎంత పెద్ద ఇల్లున్నా సరిపోదు అని అనిపిస్తుంది. ఇది యూటిలిటీ ఏరియా. నేను వెంటనే గిన్నెలు వాడేమో అంటే ఆ గిన్నెలు వెంటనే బయట టబ్లో పెట్టేస్తాను అనమాట. సో ఇల్లు లోపల నీట్గా ఉంటుంది, అలాగే స్మెల్ ఏమి రాదు అన్నట్టు. అయితే ఇక్కడ మెయిన్ చెప్పాలి ఏంటి అంటే, మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నేను మ్యాక్సిమం ప్లేస్ వచ్చి వెనకాల మొక్కలకే, సందులో మొక్కలకి అన్నట్టు ఎక్కువ వదిలేను అనమాట. టైల్స్ ఈశాన్యం వైపు వాటర్ వెళ్ళాలంటారు కదా, కానీ మాకు దొరికిన సివిల్ వర్కర్ అయితే అస్సలు సరిగ్గా చేయలేదు టైల్ వర్క్. అప్పట్లో చెప్తున్నాం కదా, హస్బెండ్ కోవిడ్ టైంలో కూడా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది. సో నాకైతే సివిల్ వర్కర్తో చేయించుకోవడం నాలెడ్జ్ కూడా లేదు ఎలా చేయాలని. వాడు సరిగ్గా చేయలేదు. వాటర్ ఇప్పుడు కూడా వర్షం వచ్చిందంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, వాటర్ కాదనమాట ఫ్రెండ్స్. అయితే
కింద వాష్రూమ్స్ ఇట్లా లివింగ్ రూమ్ నుంచి పైకి వెళ్ళే దారిలో గెస్ట్ రూమ్ వస్తుంది కదా, ఇలా వాష్రూమ్ ఇచ్చాడనమాట. యాక్చువల్లీ వాష్రూమ్ని షూట్ చేయొద్దు, చేస్తావా అన్నారు హస్బెండ్. ఎందుకు, ఇల్లు అంటే మొత్తం ఎట్లా ఏంటి డిజైన్ తెలియాలి కదా అన్నట్టు చిన్న క్లిప్ అయితే తీశాను, ఏమీ అనుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఈ రూమ్ని కూడా మన గందరగోళం అనే వీడియోలో చూశారు కదా, ఈ వాల్పేపర్ చాలా సింపుల్గా ఉండేది వేయమని చెప్పాను. అయితే ఇప్పుడు మ్యాక్సిమం అంతా కూడా మనము వుడ్ వర్క్ అక్రిలిక్ షీట్సే వాడాము. ఇది 1.5 mm అనమాట. యాక్చువల్లీ 1 mm బిలో ఏదో కొంచెం క్వాలిటీ, చీప్ క్వాలిటీ తీసుకుని వస్తే ఇంటీరియర్ అతను యాక్చువల్లీ అప్పుడు నాకు నచ్చలేదు అని ఇంటికి వెళ్ళి మళ్ళీ హస్బెండ్తో ఇలా తీసుకుని వచ్చాడు. నేను ఇంటికి తాళం వేసుకొని పట్టుకుని వెళ్ళిపోయాను, నాకు అది అంటించొద్దు ఆ షీట్స్ అని చెప్పి. అప్పుడు అతను సమ్ ఎక్స్ట్రా మళ్ళీ 20,000 ఎంతో తీసుకుని మా దగ్గర 1.5 mm షీట్స్ అయితే తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. నేనైతే ఇలా సర్దుతాను ఫ్రెండ్స్, రోజు సర్దడం అయినట్టు ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు అమ్మాయి, నేను, మా 2 పిల్లలు కాబట్టి ఇది ఎంత సర్దినా రోజు సర్దేటట్లే ఉంటుంది. ఈ రూమ్ అయితే ఎప్పుడైతే నీట్గా ఉంచుకుంటానో. ఈ పైన అయితే చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ అయితే ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ ఒకరితో చేయించలేదు, ఇది ఫాల్ సీలింగ్ వేరే వాళ్ళతో చేయించామన్నమాట. ఈ బెడ్ అన్నీ కూడా పాత హౌస్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఈ కాంబినేషన్ అంతా కూడా ఓన్ ఇమాజినేషన్. చాలా భయపడ్డాం అనమాట, ఎల్లో అండ్ వైట్. అంటే వైట్ అనేది మెయిన్ కాన్సెప్ట్ వెళ్దామని చెప్పి నాకు మైండ్లో ఉంది. దానికి కలర్స్ యాడ్ చేసుకుందాం అన్నట్టే నేను ఎల్లో కలర్ అయితే యాడ్ చేశాను అనమాట. 2-3 డేస్ అసలు వచ్చిన తర్వాత, వర్క్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఎల్లో కలర్ పెడుతున్నాము బాబోయ్, అసలు ఎలా ఉంటుంది ఏంటని నేను చాలా భయపడ్డాను. కిచెన్ దానికి అసలు భయపడలేదు ఆ కలర్కి, బట్ ఎల్లో కలర్ పెట్టిన తర్వాత చాలా కంటికి చాలా బాగా అనిపించింది. పైకి వచ్చేయండి చూసేద్దాం పైన ఎట్లా ఉందని. యాక్చువల్లీ ఇంకో మాట మర్చిపోయాను ఫ్రెండ్స్, మనది కిచెన్ టూర్ చూసి చాలామంది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, అంటే యాక్చువల్లీ మనది డైరెక్ట్గా చూసిన వాళ్ళు చాలామంది అదే కలర్ కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే కిచెన్ టూర్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఎవరైతే కిచెన్ చేయించుకున్నారో వాళ్ళు ఈ కలర్ పెట్టుకున్నాము అని చెప్పడం కూడా జరిగింది. హ్యాపీ అనిపించింది, అంటే మన కిచెన్ది పెట్టిన కలర్ నచ్చి, ఇంటీరియర్స్ కలర్ నచ్చి. సో సేమ్ కలర్ రాలేదు, కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది, బట్ కలర్ అయితే చాలా డీసెంట్ అనిపిస్తుంది. బిస్కెట్ కలర్, కాఫీ కలర్, లైట్ కాఫీ కలర్. అండ్ పైన లివింగ్ రూమ్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇది మళ్ళీ చెప్తున్నాను 160 స్క్వేర్ యార్డ్స్ కదా, సో లివింగ్ రూమ్ కానీ అన్ని రూమ్స్ చిన్నగానే ఉంటాయి. మా చిన్న బుల్లి ఫ్యామిలీకి ఇది చాలు అని అనిపించింది. అంటే ఐడియా లేదు, అప్పట్లో ఒక 250 స్క్వేర్ యార్డ్స్ తీసుకుని ఉంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా వాల్పేపర్ వేసి కింద చిన్న యూనిట్ పెట్టించాను, ఎక్కువ వద్దని. ఆల్రెడీ రూమే చాలా చిన్నది. ఈ కర్టెన్స్ చూస్తున్నారు కదా, డబల్ లేయర్స్ వస్తాయి అనమాట. ఛానల్ వచ్చి ఇంకా పైన టాప్కి సీలింగ్కే ఉంటుంది, మధ్యలో పెట్టించలేదు. సో మనకి ప్లెజెంట్గా కావాలంటే ఇలాగా, లేదు ఎండ ఎక్కువ వస్తుంది అంటే ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ వెనకాల అయితే కొంచెం డార్క్గా కావాలి వాల్పేపర్ అని చెప్పి బ్లూ కలర్ వేయించడం జరిగింది. సో ఇదనమాట ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది పైన లివింగ్ రూమ్. అలాగే మేము లోపల నుంచి గ్రిల్స్ కూడా పెట్టించాము సెక్యూరిటీ పర్పస్ అన్నట్టు. ఇటువైపు కూడా ఇంకో బాల్కనీ వస్తుంది ఫ్రెండ్స్, ఇటువైపు నుంచి మెట్లు వస్తాయి పైన టెర్రస్కి వెళ్ళాలంటే. ఒకరోజు టెర్రస్ అంతా కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. నాకైతే అనిపిస్తుంది వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, కాబట్టి కొంచెం టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు. టొట్టటాయన్ మన సామ్రాజ్యం, ఇదొక సామ్రాజ్యం అన్నట్టు. ఇది వచ్చేదే మార్నింగ్ కొంచెం సర్దేసి వెళ్ళిపోతే ఎప్పుడో కానీ పడుకోవడానికి కానీ నైట్కి కానీ ఈ రూమ్కి అసలు రాము అన్నట్టు. ఇది కాఫీ కలర్, ఇది ఒక కైండ్ చూడడానికి వీడియోలో ఈ కలర్ కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ ఇది ఒక లైక్ దిస్ ఇస్ నాట్ బిస్కెట్ కలర్ అయితే కాదు, కొంచెం డార్క్ కలర్, మెరూన్ కాదు, ఒక ఇంగ్లీష్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంటీరియర్స్ చాలా కూల్గా దానికి మ్యాచింగ్గా ఉండాలని మేము ఆక్యుపై అయిపోయిన తర్వాత 1.5-2 ఇయర్స్కి అనుకుంటే వాల్పేపర్ వేయించాము. ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూస్తున్నారా ఫ్రెండ్స్, అసలు ఎంత ఇష్టం అంటే ఇది కూడా మన ఓన్ ఇమాజినేషన్. ఇంత పెద్దది ఎందుకు అని చాలామంది అనుకున్నారు. ఇది బాగుంది అని మాలాగే మాది ఇంత డ్రెస్సింగ్ టేబుల్ చూసి మాలాగే సేమ్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వెంచర్లో. సో ఇది కూడా అంటే అమ్మాయిలు ఉన్న వాళ్ళకి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పట్లో అంటే నా ఐటమ్స్ అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను అన్నట్టు ఇంత పెద్దగా చేయించేసుకున్నాను. కూర్చోడానికి సోఫా కూడా ఉంది, కానీ నాకు లెగ్స్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి నా ఐటమ్స్ అన్నీ కిందే. ఇందులో అయితే ఈ డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా మ్యాక్సిమం ఇప్పుడు మా హస్బెండ్ వాడుతున్నారు అనమాట. పౌడర్స్ కానీ, ఆయన ఫైల్స్ కానీ, ఆయన డైరీలు కానీ అలా అన్నట్టు ఆయనే మొత్తం వాడుతున్నారు.
సో ఇది కర్టెన్స్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కర్టెన్స్ అయితే అసలు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వరకు అసలు రిపేర్కే రాలేదు. వ్యూ ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి అక్కడ చిన్న అస్తమానం మనం కుర్చీయో స్టూలో పట్టుకెళ్ళి వేసుకోవడం కష్టమవుతుంది అన్నట్టు అక్కడ చిన్న సిట్అవుట్ లాగా ఒక సోఫా లాగా పెట్టి చేయించాము. ఇది చూసి కూడా చాలామంది అయితే ఇలా చాలామంది చేయించుకున్నారు. సిట్అవుట్ బాగుంది, ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ బాగుంది అన్నట్టు సోఫా లాగా బెడ్రూమ్లో. సో మనకైతే మన బెడ్రూమ్ విండోలోంచి ఇలా వ్యూ బాగుంటుంది, రెయిన్ వచ్చినా ఏమొచ్చినా అన్నట్టు. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడికైతే ఈ ప్లేస్కి రాము, రేర్ ఒక 10% అన్నట్టు. వర్షం వస్తే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసింది, నేను పిల్లలు వెళ్ళి పాటుకోవాలి చక్కగా తడిచిపోయేలా ఆడుకుంటాము. నేను 10 minutes తడిచి లోపలికి వచ్చేస్తాను, వాళ్ళు తడుస్తూనే ఉంటారు. నెక్స్ట్ మొన్న మధ్య ఎంత డీప్ క్లీన్ చేశాను చూసారు కదా, వార్డ్రోబ్ ఎంత నీట్గా సర్దాను, మళ్ళీ అల్లకల్లలో అయిపోయింది. నెక్స్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ నా పని ఏంటా అంటే మళ్ళీ వార్డ్రోబ్లు అన్నీ సర్దుకొని రావడము. ఒక సైకిల్ లైఫ్ ఎలా సైకిల్లా తిరుగుతుందో, పైన సర్దుతాను మళ్ళీ కింద సర్దుతా, కింద అయిందా పైన సర్దుతా, మళ్ళీ వార్డ్రోబులు సర్దుతా. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టిన తర్వాత తెలిసి చేయించానో తెలియక చేయించానో నాకు తెలియదు, కానీ ఇది చూసారా ఎంత చక్కగా చేయించుకున్నానో. ఇది కూడా కూర్చొని రెడీ అవ్వడానికి అన్నట్టు, కానీ మనం కూర్చొని రెడీ అయిందే లేదు, మనం అంతా హడావుడిగా రాసేసుకోవడమే కదా మొహాలకి అండ్ దబ్దబా వెళ్ళిపోవడం. లాఫ్ట్ అయితే ఇలా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వాష్రూమ్ ఫ్రెండ్స్, వాష్రూమ్స్ చూపిస్తున్నాను తిట్టుకోవద్దు. వాష్రూమ్స్ అయితే ఇలాగా ఇచ్చారనమాట. ఇదంటే లోపల 160 square yardsకి వాష్రూమ్స్ ఎలా వస్తాయి అన్నట్టు ఒక ఐడియా కోసం అన్నట్టు అయితే చూపిస్తున్నాను నేను. బెడ్రూమ్లో అయితే కొంచెం మా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్లో అయితే వాష్రూమ్స్ పెద్దగానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చాము గందరగోళమైన రూమ్కి వచ్చామంటే అది ఎవరిదైనా రూమ్ ఉంది అంటే కిడ్స్ రూమే ఫ్రెండ్స్. అస్సలు సర్దనివ్వరు, మేము సర్దుకుంటాం అంటారు, అసలు టచ్ చేయనివ్వరు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే కానీ మొత్తం ఈ రూమ్ అంతా కూడా సర్దలేమని చెప్పేసి పైన చూసారా మూన్ అండ్ స్టార్స్, ఈ డిజైన్ చూసి కూడా చాలామంది చేయించుకున్నారు. మేము చేయించుకున్న తర్వాత ఆల్మోస్ట్ సాటర్డే సండే ఎవ్రీడే ఇంట్లో నైట్ 11 వరకు కూడా ఎవరో ఒకరు వస్తూ చూస్తూ పోతూనే ఉండేవారు. చేయించిన కొత్తలోనైతే 2 years అయితే ఆల్మోస్ట్ ఇదే పనిలో ఉండేవాళ్ళు అన్నట్టు ఉండేది. చూడ్డానికి వచ్చేవారు జనాలు. సో బాగుండేది కూడా, అందరూ ఒపీనియన్స్ అవి షేర్ చేసుకుంటే అన్నట్టు. మన టేస్ట్ నచ్చి ఎవరైనా ఇలా చేయించుకుంటే మంచిదే కదా ఫ్రెండ్స్. అలాగే వుడ్ వర్క్ కూడా వార్డ్రోబ్స్ మన కలర్ నచ్చి కూడా చాలామంది చేయించుకున్నారు. చాలామంది అయితే సేమ్ యాప్ట్గా కూడా మనది ఇంటీరియర్ ఎలా ఉంది అలాగా సేమ్ టు సేమ్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే. సో ఈ బెడ్ వచ్చి మా పాప 4th birthdayకి గిఫ్ట్గా కొన్నారు వాళ్ళ డాడీ. పెద్ద పాపకి, చిన్న పాప పెద్ద పాప పడుకుంటారని అఫ్కోర్స్ చేయించినందుకు వాళ్ళు చాలా యూటిలైజ్ చేశారు. వీళ్ళది చిన్న రూమ్ అవ్వడం వల్ల వీళ్ళకి స్టడీ టేబుల్ కానీ బుక్స్ పెట్టుకోవడానికి కానీ యూనిట్ అదంతా కూడా గందరగోళంగానే. వీళ్ళు స్కూల్ స్టార్ట్ అయితే కానీ అసలు ఈ గందరగోళం రూమ్ని ఇంకొకసారి సర్దాలి. ఏం సర్దుతానన్నా అమ్మ నేను సర్దుకుంటాను అని అంటారు. అక్కడే ఉంటాయి బుక్స్, పెన్స్, ఏది టచ్ చేయాలనే భయమే, ఏ పేపర్ పడేసినా మళ్ళీ ఏడుస్తారన్నట్టు. ఇంకో సామ్రాజ్యానికి వచ్చేస్తాం. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చాలాసేపు స్పెండ్ చేస్తానని అనాలి. అదేనండి ఇంకేంటి బాల్కనీ. మేము వాషింగ్ మిషన్ అయితే పైన పెట్టుకున్నాం అన్నమాట. సో ఎందుకు అనంటే ఆల్మోస్ట్ మేము కానీ పిల్లలు కానీ అందరూ పైనే ఉంటాము. మళ్ళీ కింద పెట్టి కింద ఆరేసి మడత పెట్టి పైకి తెచ్చే కంటే కూడా వాషింగ్ మిషన్ పైనే పెడితే అంతా కూడా బాగుంటుంది అనేసి అనిపించింది. ఇది చూసి కూడా చాలామంది ఇలాగే వాషింగ్ మిషన్ కూడా పెట్టించుకున్నారు. కొంతమంది అయితే మీ వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టుకున్నారు చూడడానికి వచ్చాము అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఇది ఇంకో బాల్కనీ ఫ్రెండ్స్. బ్రహ్మకమలం అయితే చాలా ఎండలకి చాలా దెబ్బతిన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏదో కొంచెం 10 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల మళ్ళీ తేలుకుంటున్నాయి. ఇక్కడైతే డెఫినెట్గా ఒక 1/2 hour అయినా డేకి స్పెండ్ చేస్తాను. పైనుంచి కిందికి అలా వ్యూ చూస్తానన్నమాట. మా వాహనాలు 2 కనిపిస్తుంది. పెద్దదైతే మా హస్బెండ్ కారు, ఆ వెనకాల ఉన్నది మన కార్ అన్నమాట. ఇలా అయితే మన ఫ్రంట్ వ్యూ బాల్కనీ ఇలా ఉంటుందన్నమాట. ఫ్రంట్ వ్యూ గార్డెన్ ఇలా ఉంటుంది. బ్రహ్మకమలాల మొక్కలు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నేను అది ఒకరోజు ప్రత్యేకంగా ఒక వీడియో తీస్తాను.
చాలా డ్యామేజ్ అయిపోయాయి సమ్మర్కి అనమాట. సో ఇప్పుడు కిందకు వచ్చేసి అసలు బయట ఎలా ఉంది మన గార్డెన్ అంతా కూడా ఒకసారి ఏంటి అనే చూద్దురు. ఇలా బయటకు వస్తే అసలు ఎంట్రన్స్ నుంచి ఈ చెప్పుల స్టాండ్ పక్కన వినాయకుడిని ఎంట్రన్స్లో పెట్టాము. అలాగే చెప్పుల స్టాండ్ పక్కన ఇన్ని మొక్కలు ఉంటాయి. బైక్ అయితే లోపల పెట్టేసాము, ఎందుకంటే అసలు ఎంత దుమ్ము వచ్చేసింది చూసారా ఫ్రెండ్స్. 1 డేకే చాలా దుమ్ము పడుతుంది. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, అసలు మొత్తం అంతా కూడా. మొన్న ట్రిమ్ చేయించాను, ఇంకా చాలా గార్డెనింగ్ వర్క్ కూడా ఉంది. చాలా అంటే చాలా ఉంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం కనకాంబరం మొక్కలు మళ్ళీ అవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ చూస్తున్నారా అసలు ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఇది యాక్చువల్లీ అంటే సందులో 3.5 feet, అటువైపు 3 feet ఇలా ఇచ్చారు కదా. నేను మ్యాక్సిమం ఏంటంటే లైక్ మల్లె మొక్కలే పెట్టాను ఫ్రెండ్స్. ఈ పక్కన కూడా ఒక 3 మల్లె మొక్కలు, మందారం ఇట్లా పెట్టాను. ఎందుకు అని అంటే ఎక్కువ వస్తే ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే మల్లెపూలు ఇష్టపడలేని వాళ్ళు ఉండరు. అట్ ద సేమ్ టైం దేవునికి కూడా మాల కట్టి వేయచ్చు కదా అన్నట్టు. సో ఎక్కడ చూసినా సందులో, అందుకని ఎక్కువ టైల్స్ వేయించలేదు. వేయించిన కొంచెం మేర కూడా వాడు స్పాయిల్ చేశాడు అన్నట్టు. వాడు సరైనవాడు దొరకలేదు. చాలా సఫర్ అయ్యాము సివిల్ వర్క్ ఆ టైల్స్ ఆ కూసంత వేయించడానికి. అప్పుడు అనుకున్నాము ఇంక ఇల్లు కట్టించాలంటే ఎంత సఫర్ అవ్వాలి మనము అని చెప్పి. సో ఇప్పుడు అంటే మనం గేటెడ్లో తీసుకున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. మా హస్బెండ్ అంటున్నారు గౌతమ్ బుద్ధ చూడు మొత్తం కవర్ అయిపోయారు ఈ వర్షానికి, మొత్తం అంతా కూడా ఇలా అయిపోయింది, చేత్తో ముళ్ళులు గుచ్చుకుంటే అలా తీయొద్దు అని అన్నారు. మీకు ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా, కానీ చాలా పెద్దది, ఒక 3 feet గౌతమ్ బుద్ధ ఉంటారు ఇక్కడ. నేను ఇది ఒక వీడియో, స్పెషల్ వీడియో మళ్ళీ తీసి పెడతాను. చూస్తున్నారు కదా తపస్సు చేస్తున్నట్టు కూర్చుంటారు అనమాట. గార్డెన్లో అందంగా న్యాచురల్గా ఉంటుందని. కానీ మొత్తం అంతా అలిమేసింది ఇప్పుడు వచ్చిన వర్షాలకి. ఇంకా బయటంతా సర్దాల్సింది కూడా చాలా ఉంది. ఈ వర్షాలు పడితే కొంచెం గడ్డి పీకి ఇవన్నీ శుభ్రం చేయొచ్చు అని చూస్తున్నాను. ఊరిస్తుంది వర్షం కూడా, రానా వద్దా అన్నట్టు. అసలు కనకాంబరాలు విత్తనాలు పడైతే ఎన్ని మొక్కలు వచ్చాయో, చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. అవన్నీ ఒక 10 days అట్లా అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే మనం వేరే రీపోర్టింగ్ చేయొచ్చు. అసలు కనకాంబరాలు అయితే ఎన్ని వస్తాయంటే అన్ని వస్తాయి. అసలు కొయ్యడానికి కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే చెట్లకే చాలా అందంగా ఉంటాయి అన్నట్టు. సో ఇటువైపు సందంతా కూడా ఆల్మోస్ట్ నేను కనకాంబరాలు వేసాను అనమాట. లాస్ట్ టైం అయితే ఈశాన్యం మూలంతా కూడా హెవీ వెయిట్ ఉండకూడదు అన్నట్టు కనకాంబరాల మొక్కలు ఎక్కువ ఉండేవి ఒక తోటలాగా. కానీ అన్నీ కూడా నేను తీసేసాను. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాలు పడితే వెనకాల మళ్ళీ అలా చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అరటిగలు అయితే మనకి ఆల్మోస్ట్ ఇంకో 1 week 10 daysకి అరటిపళ్ళు రెడీ అయిపోతాయి అన్నట్టు. చట్నీ ముగ్గిద్దాం అన్నట్టు నేను కట్ చేయట్లేదు, తినేస్తే ఒక 2 daysలో అయిపోతుంది. కానీ చట్నీ అలా చూద్దాం అన్నట్టు మనసు రావట్లేదు కట్ చేయడానికి కూడా. కానీ ఇంకో 1 week 10 daysలో అయితే కట్ చేయాల్సి వస్తుంది ఏమో. అండ్ దాని పక్కన పిలకలు కూడా వచ్చాయి అన్నమాట చక్కగా. ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, బ్యాక్ యార్డ్ ఇలా ఉంటుందన్నమాట. కరివేపాకు మొక్క అయితే వేసుకున్నాము. వాటర్ యాపిల్ ప్లాంట్ ఉంది. ఈ కరివేపాకు ఒక కొమ్మను కూడా మా డైనింగ్ హాల్లోకి అందించుకునేలాగా ఉంటుంది. బయటకు వచ్చి కట్ చేయను. సిలిండర్స్ అయితే బయటే పెట్టామన్నమాట. ఇక్కడ మల్బరీ ప్లాంట్ కూడా ఉంటుంది. లాస్ట్ టైం మల్బరీ ఫ్రూట్స్ నేను చూపించాను కదా, ఒక వీడియో, సపరేట్ వీడియో చేశాను. ఇప్పుడు కూడా ఏవో కొన్ని ఫ్రూట్స్ వస్తూ ఉన్నాయి. సో కట్ చేసుకుని నేను మా హస్బెండ్ అయితే అట్లా నోట్లో వేసేసుకున్నాం అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు అంతా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. అసలు రోజు ఎంత పని, మ్యాక్సిమం 4 to 5 hours అయితే ఇల్లు శుభ్రం పనిలోనే ఉంటానా, గార్డెన్ శుభ్రం పనిలోనే ఉంటానా అన్నట్టే అయిపోతుంది. అంత చేసినా కూడా ఇంకా ఏమీ చేయలేదు అన్నట్టే ఉంటుంది. బట్టలు ఉతికి ఫోల్డ్ చేసి, లేదంటే ఇల్లు శుభ్రం చేసుకుని, గార్డెన్ శుభ్రం చేసుకుని, వంట చేసి ఇవన్నీ చేయడానికి ఒక 5 hours పని సరిపోవట్లేదు టైం అన్నట్టు. అయితే కొంచెం మధ్య మధ్యలో వీడియోలు తీసుకుని ఏదో రిఫ్రెష్ అవుతాము కానీ. సో అవన్నీ గార్డెన్ పని అయితే అంత పూర్తి చేయాలి. ఇక్కడైతే డిష్ వాషర్ తీసుకున్నాము. నేనైతే వాడట్లేదు, ఎందుకనంటే అది మళ్ళీ ఇద్దరు ఉండాలన్నట్టు, ఎవరైనా అందిస్తే మనం పెట్టడానికి బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడైతే పనమ్మయ్య మొత్తం చేస్తుంది కాబట్టి ఇంకా డిష్ వాషర్ని కూడా ఎప్పుడైనా పనమ్మాయి కానీ డుమ్మ కొడితే నేను డిష్ వాషర్ వాడతాను అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఎండ కూడా ఎక్కువ రాదు ఫ్రెండ్స్. అందుకని పెద్ద మామిడి చెట్టు ఉన్నా కూడా ఎండ లేకపోవడం వల్ల తక్కువే. ఇంకా ఇప్పుడైతే మామిడిపోత రాలేదు. కానీ పునాసకాయలకైతే ఇప్పుడు వెనకాల ఇంకో చెట్టు ఉంది. పునాసకాయలకైతే ఇప్పుడు వస్తుందన్నమాట పూత.
ఇప్పుడు నేను వేసుకున్న శారీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే నేను ఆన్లైన్లోనే బుక్ చేశాను అనమాట. నాకు బాగా నచ్చింది. అంటే బ్లాక్ ప్లెయిన్ శారీ విత్ సిల్వర్ లేస్ లాగా వచ్చింది కదా, మిర్రర్స్ అన్నమాట, ప్లాస్టిక్ మిర్రర్స్ వస్తాయి కదా, ఆ మిర్రర్స్తో లేస్ లాగా వచ్చింది. సో అది నచ్చి తీసుకున్నాను. సింపుల్గా ఏమైనా చిన్న చిన్న వీడియోస్ తీయడానికి కూడా ఇలాంటివి వేసుకోవడానికి, హ్యాండిల్ చేయడానికి చాలా బాగుంటాయి అన్నట్టు. బట్ కొంచెం పలచగా ఉంది అనిపించింది. సో అదనమాట ఫ్రెండ్స్. ఇది గార్డెన్ అయితే ఇలా ఉంది. మా హోమ్ టూర్ ఇదనమాట. మేము ఆల్మోస్ట్ ఈ August 13th వస్తే మేము ఇంటికి వచ్చి ఆక్యుపై చేసి వాడి కీస్ మాకు వాళ్ళు కీస్ మాకైతే ఇచ్చి 4 years కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ August 13th కూడా నేను చాలా స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేస్తాను, ఎందుకంటే ఆ డే వెరీ స్పెషల్ టు మీ. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ ఇల్లు ఒక డ్రీమ్ హౌస్ అన్నట్టు అనమాట. ఎంత ఎవ్రీడే అడ్మైర్ చేస్తానంటే అంత అడ్మైర్ చేస్తాను అనమాట. గౌతమ్ బుద్ధ ఫోటో హోమ్ టూర్ అని ఇలా పెట్టాలి కదా. ఎవ్రీడే ఈ హౌస్ని అయితే నేను ఎంజాయ్ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చితే షేర్